గొప్ప భారతీయ సైన్యం, నేవీ, వైమానిక దళం మరియు వారి పిల్లలు, మాజీ సేవకుడు, వారి కుటుంబానికి ఎన్ శ్రీనేష్ కుమార్ ప్రాంతీయ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ హెడ్ ద్వారా సందేశం. నేను మాజీ సైనికుడు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటున్నాను. మాజీ సైనికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు కార్డియా సైనిక బోర్డు అనేక రాయితీలు, ఇతర సౌకర్యాలను అందిస్తుంది. మాజీ సైనికులందరూ ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలను పొందాలని అభ్యర్థించాను. రిజర్వేషన్లు, స్కాలర్షిప్ మరియు కుమార్తె వివాహం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డు 50,000 ఇస్తుండడం వల్ల తమ పిల్లలకు అందించే ప్రయోజనాలను పొందటం మాజీ సర్వీస్ మ్యాన్లందరికీ చట్టబద్ధమైన హక్కు. మాజీ సైనికుల నాన్ పెన్షనర్లకు లేదా మాజీ సైనికుల వితంతువులకు కేఎస్బి జీవిత కాలానికి 4,000, నెలకు మాజీ సేవకుడికి తెలంగాణకు చెందిన ఏఎఫ్ఎఫ్డి ఫండ్ నుండి 100% వికలాంగ పిల్లలు ఉంటే పిల్లల జీవిత కాలం వరకు 2,000, అనాథలకు అనాథ గ్రాంట్ అందించే ఏఎఫ్ఎఫ్డి ఫండ్ మాజీ సైనికుడు పూర్తిగా మంచం మీద ఉండి ఏ పని చేయలేకపోతే తెలంగాణ రాష్ట్ర సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ 4,000 ఇస్తుంది. మరియు అవసరమైతే జీవితకాలం తీసుకోవటానికి 12,000 వరకు పెంచబడుతుంది. మరియు పెన్షన్ పొందుతున్నప్పటికీ కుటుంబం యొక్క సంరక్షణ ఈ ప్రయోజనాలన్నీ తెలంగాణ రాష్ట్ర సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ ద్వారా ఇవ్వబడుతున్నాయి. పైనిది ప్రజల నుండి అందించబడిన సహకారం మరియు మాజీ సైనికుల సంక్షేమం కోసం మాత్రమే ఉంచబడుతుంది. ప్రభుత్వ అధికారులు కూడా ప్రతి సంవత్సరం వారి జీతాల నుండి ఈ మొత్తాన్ని సమకూరుస్తారు. ఈ నిధి నుండి చేపట్టిన అనేక సంక్షేమ కార్యకలాపాలు మరియు ఇతర ప్రయోజనాలు మాజీ సేవకుడికి ఇవ్వబడుతున్నాయి. Sir, one question is for you. Any message you want to give to our great Indian Army, Navy and Air Force ex-servicemen and to their children and family? ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మాజీ సైనికులు అందరూ కూడా, మాజీ సైనికులు కావచ్చు, వారిపైన ఆధారపడిన కావచ్చు, వారి ఫ్యామిలీస్ అందరూ కూడా మాజీ సైనికులకి కేంద్ర సర్కార్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రీయ సైనిక బోర్డు కానీ, రీసెంట్ డీజీఆర్ డైరెక్టర్ జనరల్ రీసెంట్ డ్యూటీ కానీ ఇచ్చేటువంటి ప్రతి రాయితీని మీరు పొందండి, ప్రతి రాయితీని మీరు ఉపయోగించుకోండి. ఆ విధంగా ఉపయోగించుకొని మీకు లెజిటిమేట్ రైట్, అది మీ లెజిటిమేట్ రైట్. మాజీ సైనికుల యొక్క లెజిటిమేట్ రైట్ ఏంటి అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చే రిజర్వేషన్ కావచ్చు, వాళ్ళ స్కాలర్షిప్స్ కావచ్చు, వాళ్ళ అమ్మాయికి ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ మ్యారేజ్ కూడా 50,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ అతనికి ఆ మాజీ సైనికుల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో ఎవరైనా 100% డిజేబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా నెలకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తాము. అదేవిధంగా మాజీ సైనికుడు బెడ్రిడన్ అయి ఉంటే, అతను ఏమీ చేయలేని అచేతనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి కూడా మేము కొంత అమౌంట్ని ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అతని కేర్ టేకింగ్ కోసం, అతను పెన్షన్ వచ్చినా పర్వాలేదు కానీ కేర్ టేకింగ్ కోసం కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము సైనిక సంక్షేమ శాఖ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ ద్వారా ఇస్తాము. అసలు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అంటే మేము ప్రజల నుంచి, భారతదేశంలో ఉన్న ప్రజల నుంచి, రాష్ట్రంలో ఉన్న ప్రజల నుంచి, జిల్లాలో ఉన్న ప్రజల నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకొని ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసాం. ముఖ్యంగా దీనికి మాజీ సైనికులకి ఈ ఫండ్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వరు. ఈ ఒక్క రాష్ట్రంలో ఒక రోజు శాలరీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ గెస్టెడ్ 200 రూపాయలు, నాన్ గెస్టెడ్ 100 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్కి. కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ నుంచి ఈ యొక్క అనేక రకాల రాయితీలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఎక్స్ సర్వీస్ మెన్ స్వయం ఉపాధి పథకాలు పావలా వడ్డీ పథకం లాగానే అందించబడుతున్నాయి. ఈ 3% వడ్డీ మాత్రమే మిగిలిన మాజీ సైనికులు చెల్లించే వడ్డీ తిరిగి ఇవ్వబడుతుంది. సొంత వ్యవస్థాపకుడు కావాలనుకునే ఏ మాజీ సేవకుడైనా ఈ రుణం పొందొచ్చు. ఈ పథకం నుండి మాజీ సైనికుడు ఈ పథకంలో PMREGP కింద KVIP నుండి రుణం తీసుకోవాలి అంటే ప్రిన్సిపల్ సబ్సిడీ 35%, 25 లక్షలు ఏదైనా పరిశ్రమ ప్రారంభించడానికి ఈ రుణాలు పొందటానికి మాజీ సైనికుడు ప్రాంతీయ సైనిక్ సంక్షేమ కార్యాలయాన్ని సంప్రదించాలి. మరియు అక్కడి నుండి వారు రుణం పొందే వరకు ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే మాజీ సైనికులు తప్పనిసరిగా స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు PMRY ఉంది, తర్వాత పావలా వడ్డీ స్కీమ్ ఉంది. ఈ స్కీముల్లో మీరు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కంటే కూడా మీరు సొంతంగా ఎంటర్ప్రెన్యూర్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ లోన్ ఫెసిలిటీని అవైల్ చేసుకొని ఒకటి ప్రిన్సిపల్ సబ్సిడీ అంటే 25 లక్షలు తీసుకుంటే మీకు 16,25,000 మాత్రమే కట్టాలి. మిగతా అమౌంట్ అంతా కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 5 లక్షల రూపాయలు పావలా వడ్డీ కింద ఇస్తారు. అప్పర్ లిమిట్ ఇస్ 5 lakhs. దీనికి ఎలాంటి ఏజ్ బార్ లేదు. మీరు ఏదైనా ఒక చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్ ఏదైనా సరే పెట్టాలనుకున్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మీకు ఆ లోన్ అమౌంట్ని మేము బ్యాంకుకు పంపించి లోన్ అమౌంట్ రిలీజ్ చేపిస్తాము. ఉన్నప్పుడు భర్తలు మరణించిన వితంతువులకు కూడా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎవరైనా సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నుండి సేవలో ఉన్నప్పుడు గడువు ముగిసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక జీవోను ఆమోదించింది. పెన్షన్ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో 2 లక్షలు వెంటనే కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం www.telanganasainiclink వెబ్సైట్ ను సందర్శించవచ్చు. మరియు యువతకు ఉపాధి అవకాశాల కోసం వారు ఇండియన్ ఆర్మీలో చేరండి. వెబ్సైట్ ను సందర్శించండి. కాబట్టి మాజీ సైనికులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా వితంతువులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక చక్కటి పథకం రీసెంట్గా స్టార్ట్ చేసింది. అదేంటి అంటే ఆర్మీలో పనిచేస్తూ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఎవరైనా మన ముఖ్యంగా స్పెషల్ ఫండ్ ఇచ్చినప్పుడు ఎవరైనా సడన్గా చనిపోతే వారికి పెన్షన్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కావడానికి ఆ వీడియో దగ్గర 6 నెలలు పడుతుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఆ వీడియో వితంతువు తన పిల్లలతోని భర్త లేని టైం ఎలా జీవించగలుగుతుంది, డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు గురికాకూడదు అని మన ఆల్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే. అందుకనే ఇవన్నీ కూడా మేము మళ్ళీ 6 నెలలే టైం లిమిట్ పెట్టాము. కాబట్టి ఎవరికైనా తెలిస్తే మీరందరూ కూడా వాళ్ళకి చెప్పండి ఈ విధమైన గ్రాంట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. మీరు ఇంకా తెలుసుకోవాలంటే మా తెలంగాణ వెబ్సైట్ ఉంది, www.telanganasainik.org. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఏవే ఉన్నాయో తెలుస్తుంది. ఒకవేళ యూత్ అయితే మీరు ఇండియన్ ఆర్మీ అనేటువంటి ఒక వెబ్సైట్కి వెళ్ళండి. దాంట్లో CDS గురించి కానీ, NDA గురించి కానీ అనేక రకాల అంటే మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ కానీ TCS టెక్నికల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ ఉంటుంది ఒకటి. అంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి టెక్నికల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ ద్వారా మీరు డైరెక్ట్గా కమిషన్ ఆఫీసర్గా జాయిన్ కావచ్చు. లేకపోతే 5 years or 10 years or 14 years ఈ విధంగా ఒక కాంట్రాక్ట్ బేస్ అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కూడా మీరు సెలెక్ట్ కావచ్చు. ఇవన్నీ తెలుసుకొని యూత్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ అనే ఇంకోటనో కాకుండా మీరు ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేస్తే మీకు సరైనటువంటి అవగాహన ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, మీకు ఒక చక్కటి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. అప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీ సమాజంలో మీరు చక్కగా రాణించగలుగుతారు. మీరు ఏ పనిలో ఉన్నా కానీ రాణించగలుగుతారు. ఎందుకంటే మీకు అత్యంత అద్భుతమైన డిసిప్లిన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నేర్పుతుంది.
దళంలో చేరితే వారికి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ మరియు మంచి జ్ఞానం లభిస్తుంది మరియు దేశానికి సేవ చేయొచ్చు. మాజీ సైనికుడు ఎక్కడ చూసినా పౌరులందరికీ మాత్రమే అభ్యర్థించండి. దయచేసి తగిన గౌరవం ఇవ్వండి. వారు ప్రతిదానినే త్యాగం చేస్తారు. మన ప్రాణాలను కాపాడటానికి ఆనందం మరియు నిద్ర లేకుండా సరిహద్దుల వద్ద పోరాడటం మనకు ప్రశాంతమైన జీవితాన్ని అందించటానికి మాత్రమే. ఆహారం, గాలి కదలిక వల్ల ఫ్లాగ్ కదులుతుందని అందరూ అనుకుంటారు. కానీ దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసే సైనికుల చివరి శ్వాస వల్ల అది కదులుతుంది. దేశం కోసం మరణించిన సైనికులకు మనమందరం వందనం చేయాలి మరియు మాజీ సైనికులందరికీ తగిన గౌరవం ఇవ్వాలి. కాబట్టి ప్రజలంతా ఒకటి గమనించండి, మాజీ సైనికులు ఎక్కడ ఉన్నా కానీ వారిని గౌరవించండి, వారికి సరైన రెస్పెక్ట్ ఇవ్వండి. వారు మన కోసం పనిచేసి బయటకు వచ్చినారు, మన దేశ రక్షణ కోసం పనిచేశారు, భరత మాత రక్షించడం కోసం వారు పనిచేశారు. 130 కోట్ల మంది ప్రజలు రక్షించడం కోసం పనిచేస్తారు. ఈ సందర్భంలో ఒక్క కొటేషన్ చెప్తాను. అవర్ ఫ్లైట్ డస్ నాట్ మూవ్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద విండ్ మూవ్స్. అంటే మన త్రివర్ణ పతాకం ఎప్పుడు కూడా ఎగురుతూ ఉంటుంది. అది వచ్చేటువంటి గాలితో ఎగురుతుంది అనుకోవడానికి కాదు. అది సోల్జర్ యొక్క లాస్ట్ బ్రీత్ తోనే అది త్రివర్ణ పతాకం ఎగురుతుంది. ఇఫ్ ద ఫ్లైస్ విత్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ ద ఈచ్ సోల్జర్ హూ డైస్ ప్రొటెక్టింగ్ అస్. అంటే మీరు ఆ ఫ్లాగ్ త్రివర్ణ పతాకము ఎగురుతుంది. ఎలా ఎగురుతుంది, ఎందుకు ఎగురుతుంది అంటే గాలితోని కాదు, ప్రతి సోల్జర్ యొక్క లాస్ట్ బ్రీత్ తోనే అది ఎగురుతుంది అనేది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది సోల్జర్. మాజీ సైనికులు అందరికీ కూడా గౌరవించండి. వారికి వచ్చేటువంటి ఎవరైనా సరే, ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ ఇండివిజువల్ అయినా సరే, వారికి తగిన గౌరవం ఇవ్వండి, తగిన సహాయం చేయండి. ఆ విధంగా వారందరికీ తోడ్పడండి. సైనిక సంక్షేమ అధికారిగా నేను హైదరాబాద్ సైనిక సంక్షేమ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. Sir, as we know, you are the Regional Sainik Welfare Officer of our Hyderabad. Yes. Okay, sir. And it comes in my knowledge, and also we are seeing since long time, you are giving your precious time to the ex-servicemen. Yes. And approximately, as per my knowledge, in Telangana state, there are more than 60,000 ex-servicemen are there. Yes. In Telangana state. And especially in Hyderabad, there is around 50,000 people. There are 50,000 ex-servicemen are there. That is I gathered it from my sources. That you are continuously in touch with the 45,000 of ex-servicemen of Indian Army, Navy, Air Force. Yes. Is it true, sir? Yeah, exactly. Sir. First of all, I want to tell you thanks for giving opportunity to speak something about the ex-servicemen. మాజీ సైనికులు అనేవాళ్ళు అసలు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ సైనికులు అంటే అర్థమేంటి అనేది ముందు తెలుసుకోవాలి ప్రజలంతా కూడా. ఎందుకంటే సైనికులు అని అంటే సైన్యంలో పనిచేసి వాళ్ళ యొక్క యంగ్ ఏజ్ని, యువ రక్తాన్ని సైన్యం కోసం ధారపోసి లిటిల్ స్టేజ్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 35 to 40 బయటకు వచ్చేస్తారు. మీరు పారామిలిటరీ చూసుకోండి, పోలీస్ పర్సనల్ చూసుకోండి, రిజర్వ్ పోలీస్ చూసుకోండి, ఆర్మర్ రిజర్వ్ తీసుకోండి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా ప్రశాంతంగా వాళ్ళు 60 సంవత్సరాలు దాంట్లో పనిచేస్తారు. ఆ స్టేట్ గవర్నమెంట్ అయితే 58 సంవత్సరాలు, సెంట్రల్ గవర్నమెంట్ అయితే 60 సంవత్సరాలు పనిచేసుకొని హ్యాపీగా వచ్చేస్తారు. వేరే ఎక్స్-సర్వీస్మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క యంగ్ ప్రెషియస్ టైం, ప్రెషియస్ ఏజ్, ఆ ఏజ్ టెండర్ ఏజ్, ఆ ఏజ్లో వాళ్ళంతా ట్విస్ట్ చేసేసి
బయటకు పంపించేస్తారు. Your expressions, కాదు. your expressions to the ex-servicemen is, and the respect is in your heart is very. You are really. It's a very great. Yeah. నా ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ప్రజల్లో ఒక రకమైన అపోహలు ఉన్నాయి. ఆ మాట వాస్తవం. ఎలాంటి అపోహలు అంటే, సార్ ఇప్పుడు యుద్ధాలు లేవు కదా, సైనికులు అక్కడ ఉండి ఏం చేస్తారు, యుద్ధాలు లేనప్పుడు సైనికులు మనం మేపడం అది రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ప్రజలు. దాన్ని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత చేయాలి. దాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ మైండ్లో వాళ్ళ భావాన్ని తొలగించాలంటే అసలు సైనికులు ఏం చేస్తున్నారో మనం చెప్పాలి, ప్రజలకు తెలియాలి. దాంట్లో భాగంగానే నేను అనేక స్కూల్స్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, మోటివేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, చెప్పడం ప్రజలకు కానీ ఎక్సెస్మెంట్ కానీ వీళ్ళకి కానీ ఎట్లా ఇవన్నీ చెప్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళందరూ కూడా సైనికుల పట్ల ఒక రకమైనటువంటి ఆరాధభావం రావాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అంటే మనకి బోర్డర్ స్టేట్స్ లేవు, బోర్డర్ కంట్రీస్ లేవు. అంటే మనకు బోర్డర్స్ లేవు. వేరే గుజరాత్, పంజాబ్, కాశ్మీర్, అస్సాం ఇలాంటి వాటికి బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆర్మీ యొక్క ప్రాధాన్యతను వాళ్ళు గుర్తిస్తారు. వేరే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలాంటి ఈ సదర్న్ స్టేట్స్లో అంత ప్రభావం ఉండదు సైనికుల పట్ల. కానీ దాన్ని మనము అంత మాత్రం చేత మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. మన దేశాన్ని రక్షించుకోవాలంటే మన సైనికులు ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుంటూ అదేవిధంగా ఇంకొక పక్క ఎవరైతే సైన్యం నుంచి రిటైర్ అవుతారో అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కేంద్రీయ సైనిక బోర్డు కానీ, డైరెక్టర్ జనరల్ రీసెర్చ్మెంట్ యూనియన్ కానీ ఇచ్చేటువంటి అన్ని రాయితీలు లాస్ట్లో ఉన్నటువంటి మాజీ సైనికులు కూడా చేరాలి అనేదే ఈ సైనిక సంక్షేమ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారిగా నా ప్రాంతంలో ఉండే, నా ఏరియాలో ఉండేటువంటి ప్రతి మాజీ సైనికుడికి కూడా ముందు ఫెసిలిటీస్ తెలవాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు తెలవాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలు తెలవాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక రకాల బెనిఫిట్స్ గురించి తెలవాలి. తెలిసినప్పుడే అతను వచ్చి ఉపయోగించుకుంటాడు. కానీ ఇప్పుడు మారుతున్న సమాజం, మారుతున్నటువంటి పరిస్థితిని బట్టి సైనిక సంక్షేమ శాఖ చాలా సుమూటంగా అన్ని యాక్షన్ తీసుకుంటుంది. అందువల్లే ఈ రోజున 29 రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఎస్పెషల్లీ డిజిటలైజ్డ్. మా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సైనికుల డేటా అంతా కూడా మొత్తం డిజిటలైజేషన్. మా డైరెక్టర్ కన్నా రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా ఈ యొక్క మొత్తం వాళ్ళ యొక్క పుట్టుపూర్వతరాలు, వాళ్ళు ఎక్కడ పనిచేశారు, ఏ విధంగా చేశారు, మొత్తం వాళ్ళ యొక్క డిశ్చార్జ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ అన్నీ కూడా నిమిషం చేస్తూ మొత్తం డిజిటలైజేషన్ ఎంటైర్ 29 రాష్ట్రాల్లో చేశారు. అందుకనే కర్ణాటక నుంచి సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి, చెక్ చేయబట్టి చూసుకోవాలి వీళ్ళు ఎలా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అదే అస్సాం నుంచి డైరెక్టర్ చెప్పారు. అదేవిధంగా ఇతర ఈవెన్ కేంద్రీయ సైనిక బోర్డు నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ టెక్నికల్గా ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు వీళ్ళు అని చూసుకోవాలి. అంటే మన రాష్ట్రం 29 రాష్ట్రాల్లో కూడా ముందుండి అందరికి ఆదర్శవంతంగా రోల్ మోడల్గా ఉంటుంది. ఓకే సార్, I have few questions to you. Yeah, please. For the ex-servicemen and war widows and for their handicapped children, for the ex-servicemen children, normal. Okay sir, what the subsidized benefit our state government and central government is providing? Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సందర్భంగా అంటే పిల్లల గురించి చెప్పాలి అంటే పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది. అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి అందరికి కూడా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ క్యాప్ కోటా అంటారు. చిల్డ్రన్ ఆఫ్ క్యాప్, CAP క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కోటా. ఓకే, ఈ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కోటాలో ఉదాహరణ తీసుకుంటే మీకు MBBS తీసుకుంటే 27 సీట్లు మన మాజీ సైనికుల పిల్లల కోసం కేటాయించారు. వేరే ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకుంటే 2% కేటాయించారు. 2% దగ్గర ఒక 2000 సీట్లు, 1500 సీట్లు కూడా ఉంటాయి. ఓకే, కానీ మన వాళ్ళు అంతమంది ఉండరు. అయినప్పటికీ కూడా సీట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే మంచి కాలేజీలో టాప్ 25 కాలేజీలో అందరూ అడ్జస్ట్ అయిపోతారు. అంటే ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నది వీళ్ళకి అంటే ఒక సైనికుడు ఆర్మీలో పనిచేసేటప్పుడు, నేవీలో కానీ ఎయిర్ఫోర్స్లో పనిచేసేటప్పుడు ఎవ్రీ 2 years ఒకసారి పోస్టింగ్ ఉంటుంది, 3 years ఒకసారి పోస్ట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే పిల్లవాడి యొక్క ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది.
yes, disturbance అవుతుంది. డిస్టర్బెంట్ అవుతుంది. వాడు అస్సాంలో ఉన్న ఒక 2 తరగతులు 5 తరగతి చదువుకుంటే 7 8 వచ్చేసాం ఢిల్లీలో చదువుకోవాలా, 9 10 వచ్చేసేమో రాజస్థాన్లో చదువుకోవాలా, లేకపోతే మద్రాసులో చదువుకోవాలి అని అంటే ఎంటైర్ స్టేట్ తిరగాల్సి వస్తుంది. అందువల్ల మన స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా ఇచ్చింది. ఓకే సార్. పిల్లవాడు ఎక్కడైనా చదవలేండి సార్ లోకల్ కింద తీసుకుంటాం. ద గవర్నమెంట్ హెస్ వెరీ గుడ్ జివో ఆర్డర్స్ ఇష్యూడ్. అంటే ఈ క్యాప్ కోటాలో లోకల్ నా లోకల్ అనేది లేదు, అందరూ లోకల్ కిందకే వస్తారు. ఎందుకని మాజీ సైనికులు అతని తప్పు కాదు, ఆ పిల్లవాడి తప్పు కాదు. తండ్రి దేశం కోసం పనిచేస్తూ అనేక రాష్ట్రాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆ పిల్లవాడిని వెంటబెట్టుకుని పోవాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ పిల్లవాడు ఎక్కడ చదువుకున్నా మన పిల్లవాడే, మన రాష్ట్రం వాడే అని చెప్పేసి మన రాష్ట్రంలో ఆ పిల్లవాడికి నాలుగు చూడదు. జనరల్గా ఎలా ఉంటుంది, ప్రీవియస్ 4 years 7 years ఇక్కడ చదివిన లోపలికి ఇస్తామంటారు. మన మాజీ సైనికుల పిల్లలకి ఎవరికి కూడా అలాంటి అవకాశం లేదు, అందరికి కూడా లోకల్గా ట్రీట్ చేస్తారు. రిజర్వేషన్ వచ్చారు. Okay, sir. One more question, sir. What the facility our state and central government is providing for the children of former soldiers for education purpose? That is, any loan is there for as subsidized loan? Yeah. First of all, just now I told you about అంటే చిల్డ్రన్ ఏ విధంగా మాజీ సైనికుల పిల్లలకి రిజర్వేషన్స్ ఏ విధంగా వర్తిస్తాయో ఇప్పుడు చెప్పాను. Okay. నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి చదువుకుంటా అంటే స్కాలర్షిప్ ఇస్తాం. Scholarship. How much amount, sir? 12,000 for first class to degree. Suppose టెక్నికల్ కోర్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేసరికల్లా సంవత్సరానికి దగ్గర 36,000 గర్ల్ చైల్డ్ ఇస్తాం. గర్ల్ చైల్డ్, బాయ్ చైల్డ్ మాత్రం 30,000 ఇస్తాం. దిస్ స్కాలర్షిప్ ప్రొవైడింగ్ బై ది కేంద్రీయ సైనిక బోర్డ్ out of their funds, out of their budget. Sir, one more question, sir. If the son of or daughter, son of ex-serviceman, Yes. he is only matriculate. Okay. For those children, any subsidized loan for the education, further education, or for any business? Yeah. For the children, జనరల్గా వెల్ఫేర్ అనేటువంటిది మాజీ సైనికులకు స్థిరపడడం కోసం చేస్తాము. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లోన్స్ కావచ్చు, మాజీ సైనికులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ ఎప్పటిదాకా పోయింది, పీజీ పిహెచ్డి ఎక్కడికైనా పోయినా కానీ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫ్రీ ఆఫ్ గ్రాంట్ డబ్బులు ఇస్తాం. నెలకు 3,000 కావచ్చు, 4,000 కావచ్చు, 1,000 వాళ్ళకి పూర్తిగా ఫ్రీ ఇస్తాం, గ్రాంట్ ఇస్తాం. కానీ లోన్ ఇవ్వడం కానీ ఇప్పటివరకు అయితే ప్రపోజల్ లేదు. ఇక ముందు కూడా పెట్టాలనుకుంటున్నాము. ఆ తర్వాత ప్రస్తుతానికి అయితే ఆ ప్రపోజల్ లేదు. ఏది వాళ్ళకి లోన్ ఇచ్చడం లేదు. కాకపోతే వాళ్ళు చదువుకునేంత వరకు హయ్యర్ స్టడీస్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకి పూర్తిగా రిజర్వేషన్ ఉంటుంది. సెకండ్, అమ్మాయిలైతే వాళ్ళకి పెళ్లి చేస్తే మ్యారేజ్ గ్రాంట్ అని చెప్పేసి 50,000 రూపాయలు ఇస్తారు. Okay, from our regional. No, it should be. Sir, what kind of help you are providing To whom? to ex-servicemen? Okay. That kind of thing means. For self-employment Yeah. First of all, I want to tell you. or to become entrepreneur. Very good enterprise. But that I can. Before that, I want to tell you, మాజీ సైనికులకి ముఖ్యంగా వాళ్ళు రిటైర్ అయ్యేది ఎట్ ది ఏజ్ ఆఫ్ 35. వాళ్ళు జీవితంలో సెటిల్ కావాలి. ఏ విధంగా? ఒక గవర్నమెంట్ జాబ్, పబ్లిక్ సెక్టర్లో టెక్నికల్ జాబ్, ఈ రెండూ కాని పరిస్థితుల్లో అట్లీస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెటిల్ కావాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకనే ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు అట్లా సెటిల్మెంట్ చేయాలి. ఈ సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కూడా ఉంది. కాబట్టి గ్రూప్ సి పోస్టులో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు, రైల్వేస్ కావచ్చు, పోస్టల్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో 10% గ్రూప్ సి పోస్టులు రిజర్వ్ ఫర్ ఎక్స్-సర్వీస్ మ్యాన్. ఇన్ గ్రూప్ డి పోస్ట్ 20% రిజర్వ్ ఫర్ ఎక్స్-సర్వీస్ మ్యాన్, ఓన్లీ ఫర్ ఎక్స్-సర్వీస్ మ్యాన్. నెక్స్ట్ పాయింట్, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఎల్ఐసి ఇలాంటి కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, బిహెచ్ఈఎల్, బిఈఎల్, ఈసీఏఎల్, ఇలాంటి బీడీఎల్, ఇలాంటి పెద్ద సంస్థలు మన హైదరాబాద్ ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 14.5% రిజర్వ్ ఫర్ ది ఎక్స్-సర్వీస్ మ్యాన్ అండ్ 24.5% జాబ్స్ రిజర్వ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎక్స్-సర్వీస్ మ్యాన్. ఓకే. అంటే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎంగేజ్ బయటకు వస్తారు, సెకండ్ కెరీర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఆ ఏజ్ కూడా వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడే గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది.
ఇది ఎంప్లాయ్మెంట్. ఇక నెక్స్ట్ మీరు అడిగిన దానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో 2 రకాలు. ఒకటి ఇండస్ట్రియల్, KVIC అంటాం, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా అంటే వాళ్ళకి ఒక 25 లక్షల వరకు లోన్ ఇస్తారు. దాంట్లో ప్రిన్సిపల్ సబ్సిడీ 35%, అంటే 8,75,000 straight away subsidy. If they have taken a loan of 25 lakhs, they have to pay only 16,25,000. Very good. The remaining of the 8,75,000 straight away subsidy will be given. Next, state subject which is పావలా వడ్డీ స్కీమ్ అంటున్నాను. అంటే 3% ఇంట్రెస్ట్, 25 పైసా ఇంట్రెస్ట్, 25 పైసా ఇంట్రెస్ట్. అంటే పావలా per annum. పర్ యానమే. Okay. 25 పైసా ఇంట్రెస్ట్. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఈ 25 పైసా ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ 5 లక్షల వరకు ఇస్తుంది. Okay. దానికి అంటే మీరు ఒక 5 లక్షల లోన్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 40,000 ఫస్ట్ ఇయర్లో మేము ఇస్తాం, Okay. ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ ఇయర్లో 35 to 37,000. ఆ విధంగా ఒక 5 lakhs తీసుకున్నటువంటి ఒక మాజీ సైనికుడు అతను 3 ఇన్స్టాల్మెంట్స్ మేము పే చేయాల్సి వస్తుంది. మేము పే చేస్తాం, అంటే ఇన్స్టాల్మెంట్గా పే చేయము. అతను కట్టేటువంటి దాని మీద ఇంట్రెస్ట్ సబ్సిడీ తీసుకుంటాం. అంటే ఇంతకు ముందు చెప్పిందేమో ప్రిన్సిపల్ సబ్సిడీ, స్ట్రైట్ అవే 25 lakhs తీసుకుంటే నువ్వు కట్టాల్సి 60,25,000 యాజ్ పర్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చే వరకు ఇంట్రెస్ట్ తగ్గించేసాం. Okay, sir. How long? What is the time period to pay the amount? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి కూడా లోన్ తీసుకునేది అది బ్యాంకుల యొక్క విచక్షణలోనే ఉంటుంది. ఎందుకు అంటే బ్యాంక్స్ కూడా తప్పనిసరిగా వాళ్ళ మ్యాండేటరీ ఏంటి అంటే కొన్ని లోన్స్ తప్పనిసరిగా గవర్నమెంట్కి ఇవ్వాలి. ఓకే. కాబట్టి మీకు ఆ విధమైన ప్రిఫరెన్స్ ఉంటుంది. 2, బీయింగ్ ఎక్స్ సర్వీస్మెన్గా వాళ్ళు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ రెండింటి వల్ల మీరు బ్యాంకు విచక్షణ మీద అంటే బ్యాంకు ఏ విధంగా ఈఎంఐ చెల్లించాలి అనేది బ్యాంక్ చూసుకుంటుంది. నీ ప్రాజెక్ట్ చూసుకుంటుంది, నీకు ఎంత ఖర్చు చేసినా చూసుకుంటుంది. మేము ఏం చేస్తాము అంటే మా బాధ్యత ఏంటి అంటే మేము మీ యొక్క అప్లికేషన్ రికమెండ్ చేసి బ్యాంకు పంపిస్తాం. బ్యాంక్ వాళ్ళు ఇంటర్ దే విల్ వెరిఫై. మేము ఏం చెప్తాము అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉందండి, కాబట్టి వీళ్ళకి అంత బడ్డను పడదు. ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే మాజీ సైనికులంతా కూడా మాజీ సైనికులే కానీ ఎవరైనా సరే లోన్ తీసుకున్న తర్వాత తిరిగి కట్టగలరా అనేటువంటిది బ్యాంక్ యొక్క ఆలోచన. ఎప్పుడైనా బ్యాంక్ చూసేది ఒకటే, నీకు లోన్ ఇస్తున్నా 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు నీవు తిరిగి ఎలా కడతావు, కట్టగలుగుతావా లేదా అనేది చూస్తుంది బ్యాంకు. ఇప్పుడు మేమేం చెప్తామంటే దానికి సపోర్టింగ్గా అయ్యా మేము దగ్గర 40,000 రూపాయలు బెనిఫిట్ ఇస్తున్నాం వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ రూపంలో. కాబట్టి అతను కట్టడానికి కొంత అవకాశం ఉంటుంది. అతను ఒక 9 నెలలు అట్లా ఇన్స్టాల్ 3-4 ఇన్స్టాల్ మేమే కట్టేంత డబ్బు వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి అతనికి బడ్జెట్ ఉండదు ఎక్కువ. కాబట్టి ఇవ్వండి లోన్ అంటే అప్పుడు సాటిస్ఫై అవుతారు జనరల్గా. నేను అలా ఎంతో మందికి ఫోన్ చేసి బ్యాంక్ మనతో మాట్లాడి బ్యాంక్ కొట్లాడి ఇప్పించిన లోన్ ఉన్నాయి. అంటే దీనికి ఎక్కువ ఉంది, దీనికి ఎలాంటి బాగా పెట్టలేదు. అతను ఇదే చేయాలి, ఈ బిజినెస్ చేయాలి, ఈ ఇండస్ట్రీ పెట్టాలి, ఆ విధంగా ఇదే చేయాలి అనేటువంటిది బార్ లేదు, ర్యాంక్ బార్ లేదు, ఏజ్ బార్ లేదు, ఏమి లేదు. ఓపెన్ టు ఓపెన్. Only they are the ex-servicemen of Indian Army, Indian Air Force, Indian Navy. దాంట్లో పనిచేసి ఉండాలి. తప్పనిసరిగా అతను ఏదో ఒక బిజినెస్ పెట్టి అతను కాళ్ళ మీద అతను నిలబడాలి. అదే మా ఉద్దేశం. మా యొక్క సైనిక సంక్షేమ శాఖ యొక్క ఉద్దేశమే ఒకటి, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ది ఎక్స్ సర్వీస్మెన్. అంటే మాజీ సైనికులు ఏదో పద్ధతిలో వాళ్ళని రీసెటిల్మెంట్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఉదాహరణ చూస్తే మీకు వాళ్ళ యొక్క డెడికేషన్ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ డెడికేషన్ అనేటువంటిది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున మీరు అనుకోవచ్చు వాళ్ళు ఈ బయటకు వచ్చిన తర్వాత ఎలా సార్ కొంతమంది వాళ్ళకి సివిల్ లైఫ్ అంతగా తెలియదు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు వాస్తవం. మేము ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఇవాళ చూసుకుంటే మీకు అన్ని ఆల్మోస్ట్ 60 to 70 కార్పొరేట్స్లో HR మేనేజర్స్ మన వాళ్ళే ఉన్నారు. సైనికుల్లో పనిచేసే వాళ్ళు ప్రిఫర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హానెస్టీ, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ అకౌంటబిలిటీ ఆ విధంగా చూసుకొని వాళ్ళైతే చేయగలుగుతారు. ఈ పోస్టు చాలా మంది నా దగ్గర అప్రోచ్ అవుతుంటారు, సార్ మాకు ఒక మిలిటరీ ఆఫీసర్ కావాలి, ఒక మిలిటరీలో పనిచేసిన వ్యక్తి కావాలి. ఎందుకు అంటే వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డెడికేషన్ అత్యద్భుతంగా ఉంటుంది. వాళ్ళు తన పిల్లలు ఆర్మీలో పనిచే దీని గురించి ఒక్క విషయం చెప్పాలి. వాళ్ళు ఎందుకు ఆ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఒక చిన్న స్టోరీ చెప్పి దీన్ని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాము. సార్ ప్లీజ్. అంటే వాళ్ళు ఎందుకు అంత డెడికేషన్ ఉంటుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళు అంత నిజాయితీతో ఉంటేనే HR మేనేజర్గా చేయగలుగుతారు.
హెచ్ఆర్ అంటే వాళ్ళ ఇన్పుట్ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్ తీసుకోవడం. అక్కడ ఎలాంటి పెరుగుతూ ఉండకూడదు, తన మన భేదం ఉండకూడదు. దాని విషయంలో ఒక చిన్నది 1965లో 3 చార్ట్ రెజిమెంట్ ఉంటుంది, ఓల్డెస్ట్ రెజిమెంట్. వాళ్ళు ఒక డిఫికల్ట్ టాస్క్ ఇచ్చారు. డిఫికల్ట్ అంటే చాలా డిఫికల్ట్, చాలా కష్టతరమైనటువంటి టాస్క్. వాళ్ళు ఏం చేయాలి, డోగ్రా అనేటువంటి ఒక ప్రదేశాన్ని క్యాప్చర్ చేయాలి. డోగ్రా అనే ప్రదేశాన్ని క్యాప్చర్ చేయాలి. ఆ క్యాప్చర్ చేసే సందర్భంలో ఆ యొక్క కంపెనీ కమాండర్ ఉంటారు, సిఓ కంపెనీ కమాండర్ ఏమనంటే ఈజ్ అన్ ఆంగ్లో డెమన్ హెడ్స్. ఆయన ఆధ్వర్యంలో ట్రూప్కి బ్రీఫింగ్ ఇస్తారు. ఫైట్ ఎప్పుడైతే మనం యుద్ధంలో పోయే ముందు, ఒక ఆపరేషన్ పోయే ముందు బ్రీఫింగ్ ఇస్తారు. మొత్తం మెన్ను కూర్చోబెట్టి ఇట్లా చేయాలి, మనం ఈ విధంగా మనం ఎక్కడికి పోతున్నాము అని అడగగానే వాళ్ళు ఒకసారి షౌట్ చేసి అంటారు, आज रात को हम क्या करेंगे, आज रात को हम डोगरा में रहेंगे, लाइव और डेड. చనిపోయినా పర్వాలేదు, బతుకున్నా పర్వాలేదు, మనం ఈ రాత్రి కల్లా డోగ్రా చెప్పాలి, అక్కడ క్యాప్చర్ చేయాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ సోల్జర్స్. మన సోల్జర్స్లో పిలిపారు అంటే చనిపోయినా పర్వాలేదు కానీ మనం బతుకున్నా పర్వాలేదు, ఆ డోగ్రా రెజిమెంట్ మనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. అందుకనే అక్కడ డెస్మండ్ హెడ్ అంటారు. ఇంకొక మాట, अगर सीओ साहब को गोली लगाए तो क्या करेंगे? The mission is important. Yes. That is the most important. Mission is larger than the leader. अगर सीओ साहब को गोली लगाए तो कंधे पे टांग के ले जाएंगे. మన సిఓ అంటే కమాండింగ్ ఆఫీసర్కి గోలీ తగిలితే అతన్ని తీసుకోలేదా అక్కడికి వెళ్తాం కానీ అతను వదిలిపెట్టిపోము. Means work should be completed. The work should be completed. Other leader or any ఎంత మంది పోయిన పర్వాలేదు, మేము డోగ్రాని క్యాప్చర్ చేసిన తర్వాత అంటే అంత సిన్సియారిటీ ఉన్నవాడు. అంటే చనిపోతారో తెలుసు. ఒక సిఓ సాబ్ నేను చనిపోతే ఏం చేస్తామని ఒక తన మెన్ను అడిగితే అప్పుడు సిఓ సాబ్ గోలీ लगाएతో हम नहीं छोड़ेंगे, हम ले जाएंगे, डोगरा में रहेंगे. This is the type of motivation that a single operation, 3 Mahavir Chakra, 4 Veer Chakra, 7 Sera medals got the gallantry awards to the men. ఆ ఒక్క సింగిల్ ఆపరేషన్ లో ఎప్పుడు కూడా అవార్డ్స్ రావు. గ్యారంటీ అవార్డ్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ఎదుటి టెర్రరిస్టులు కావచ్చు, శత్రువులు కావచ్చు, 2-3 చంపి వాళ్ళని వీరోచితంగా పోరాడే వాళ్ళకి మాత్రమే గ్యారంటీ అవార్డు. అలాంటి గ్యారంటీ అవార్డులు ఒక్క సింగిల్ జాట్ రెజిమెంట్కి ఒక్క సింగిల్ ఆపరేషన్లో 3 మహావీర్ చక్ర, 4 వీర్ చక్ర, 7 సేనా మెడల్స్ సాధించినటువంటి ఘనత ఆ 3 జాట్ రెజిమెంట్కి దక్కింది. దట్స్ వండర్ఫుల్. అంత కమిట్మెంట్ ఉండబట్టే ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని హెచ్ఆర్ మేనేజర్ కానీ కార్పొరేట్ సర్కిల్లో ఎక్కువ వేళ్ళకి పెంచుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకు నిజాయితీ, వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళది సోల్జర్ ఎప్పుడు కూడా వెపన్తో ఫైట్ చేయడం. You fight the moral high grounds. Okay, sir. Sir, one more question for you. So, what are the schemes and health benefits are provided for the retired soldiers and by the state and central government? Also, for the soldiers who has been retired with injury. Yeah. We should know first of all. అసలు వార్ అనేది ఇప్పుడు లేదు, కానీ వార్ లైక్ సిచ్యువేషన్ అంటాం. ఆపరేషన్స్ అనేక రకాల ఆపరేషన్, కార్గిల్ ఆపరేషన్, ఓపీ విజయ్ అంటాం, ఆపరేషన్ విజయ్ అంటాం, ఓపీ పరాక్రమం, ఓపీ రక్ష, ఇట్లాంటి చాలా ఆపరేషన్ పేరు పెడతాం. ఈ ఆపరేషన్ ఏరియాలో మన సైనికుడు ఎవరైనా చనిపోతే అతన్ని మార్టియర్గా పిలిచి అతనికి వైఫ్కి కిల్డ్ ఇన్ యాక్షన్ కింద బ్యాటిల్ క్యాజువాలిటీ సర్టిఫికేట్ ఇచ్చి ఆమెకి రావాల్సిన అనేక బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ లిబరలైజ్డ్ ఫ్యామిలీ బేస్ వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబరలైజ్డ్ బెనిఫిట్స్? అతనికి వచ్చే ఎంత జీతం వస్తుందో అంత జీతము ఇతనికి ఇస్తారు, ఈమెకి ఇస్తారు. లైఫ్ లా ఫస్ట్. నెక్స్ట్ వాళ్ళకి 300 గజాల స్థలం స్టేట్ గవర్నమెంట్స్ ఉచితంగా వాళ్ళు కోరుకున్న ప్లేస్. 2 ఎక్స్గ్రేషియా ఉంటుంది, 5 నుంచి 50 లక్షల వరకు రకరకాల ఇస్తుంటారు ఆ టైం బట్టి. అంటే యాక్చువల్గా జీవో ప్రకారం అయితే 5 లక్షలే, గవర్నమెంట్ ఉదాహరణతోనే ఒకసారి ఎక్కువగా ప్రకటిస్తుంటుంది. అది ఎక్స్గ్రేషియా ఇస్తాం. 3వది కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తాం. కంపాషనేట్ అపాయింట్మెంట్ అంటే గవర్నమెంట్లో ఒక జాబ్ ఇస్తాం ఆమెకు కానీ ఆ పిల్లలకు కానీ, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఒక జాబ్ ఇస్తాం స్టేట్ గవర్నమెంట్. ఓకే. 4th వన్, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది. ఎలాంటి రిజర్వేషన్ ఉంటుంది? అతనికి కోరుకున్నదని ఫస్ట్ సీట్ వాళ్ళకి ఇస్తాం.
కిల్లిన్ యాక్షన్ వాళ్ళకి ఒక సీట్ ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇందాక చెప్పారా ఎంబీబీఎస్లో 27 సీట్లు ఉన్నాయి. కిల్లిన్ యాక్షన్ అయినటువంటి ఆ మార్టియర్ పిల్లలు ఉంటారు కదా, ఆ మార్టియర్ పిల్లలు పాస్ అయితే చాలు దాన్ని ఫస్ట్ సీట్ విల్ బి గివెన్ టు దెం. ఓకే. అంటే వాళ్ళకి మనము ఇచ్చేటువంటి గౌరవం అది. వాళ్ళ అతను సోల్జర్ ఆర్మీలో నేవీలో కానీ ఎయిర్ఫోర్స్లో కానీ యుద్ధం చేస్తూ చనిపోతారు. అంటే శత్రు సైన్యాన్ని ఎదుర్కొని చనిపోతారు. అలాంటి సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా? ఇవ్వాలి, ఇస్తుంది. అదేవిధంగా రిజర్వేషన్ ఇస్తుంది. వాళ్ళకి యూనిఫామ్ దగ్గర నుంచి మొదలు పెడితే, పుస్తకాల ఫీజుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఫీజులు కానీ అన్నిటి కూడా రియంబర్స్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. రైల్ ట్రావెల్ కన్సెషన్ ఉంది, ఎయిర్ ట్రావెల్ కన్సెషన్ ఉంది. సేమ్ బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ టు ది వార్ డిజేబుల్డ్. ఎవరైతే వార్లో డిజేబుల్డ్ అయ్యి బయటకు వచ్చేస్తారో వాళ్ళకి డిజేబిలిటీ పెన్షన్తో పాటు, వార్ డిజేబుల్డ్ పెన్షన్తో పాటుగా ఇప్పుడు చెప్పిన ఫెసిలిటీస్ అన్ని కూడా కంపాషన్ అమెంట్మెంట్ కావచ్చు, 3 స్థలం కావచ్చు, ఇంకా పెట్రోల్ బంక్ కానీ గ్యాస్ ఏజెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తారు. అంటే అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ప్రజలంతా కూడా అనుకుంటారు అంటే త్యాగం చేశాడు అతను, త్యాగమూర్తి అంటారు. అనేక సందర్భాల్లో ప్రజలు కూడా పాపం స్పందిస్తుంటారు. చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, లేదా సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, వాలంటరీ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఇదంతా కూడా అప్పుడప్పుడు చాలా మంది వాలంటీర్స్ పిలిచేసి వారు డిజేబుల్ పిలిచి సన్మానిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా చాలా చోట్ల అనేక సన్మానాలు. ఎందుకంటే మమ్మల్ని అడుగుతుంటారు, సార్ ఎవరైనా 2-3 వాలంటీర్స్ సన్మానం చేస్తాం, మా కాలేజీ మేము కొంత డబ్బులు పోగు చేసుకున్నాము, మేము వాళ్ళకి సత్కరిస్తామంటాం. అంటే ప్రజల్లో ఇంకా ఆ భావన ఉండాలి, ఆ భావన రావాలి. కాబట్టి వాళ్ళ త్యాగాల గురించి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. వాళ్ళ త్యాగాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలి. ఆ సందర్భంలో ఒకటి చెప్తాను. 1971 యుద్ధం జరుగుతున్న క్రమంలో మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజ్ అని చెప్పి కొన్ని వార్తలు చెప్పారు. అతను యుద్ధం చేస్తున్న సమయంలో అతని కాలికి బుల్లెట్ గాయమైతే అతను అంటాడు, అతను ఆ కాలుని నడుపుకున్నంత వరకు యుద్ధంలోకి ముందుకెళ్తాడు శత్రు సైన్యం. నా కాలు ముక్కలైనా పర్వాలేదు, నా దేశం ముక్కలు కావద్దు అంటాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది సోల్జర్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ సోల్జర్. అతను ఎంత పెద్దగా అయినా సరే నా దేశం ముఖ్యం, నేను ముఖ్యం కాదు, నా దేహం ముఖ్యం కాదు, నా వెనకున్నటువంటి నా భార్య పిల్లలు ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం, నా స్నేహితులు ముఖ్యం కాదు, నాకు ఈ 131 కోట్ల ప్రజలు ముఖ్యం. వాళ్ళ తరపున నేను ఇక్కడికి వచ్చా, వాళ్ళ తరపున నేను బోర్డర్లో ఫైట్ చేస్తున్నా, వాళ్ళ తరపున నేను ఉంటా, నా దేహం ముక్కలైనా పర్వాలేదు, నా దేశం ముక్కలు కాకూడదు అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు. అలాంటి వాళ్ళని మనం త్యాగించాలి, చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఎంతసేపటికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మన పిల్లలకి ఎట్లుంటుంది, సాఫ్ట్వేర్ పిల్లలకి యూకే ఎక్కడ ఉందని చెప్పారు సార్, పట్టణం చూపించేసి. అమెరికా న్యూయార్క్ ఎక్కడ ఉందని చూపించేసి. కానీ సియాచిన్ ఎక్కడ ఉంది తెలుగు అంటే నేను చెప్పింది అంటే వాళ్ళేమి తక్కువ అని కాదు, డిఫరెంట్గా వాళ్ళు కూడా చెప్తారు, చెప్పాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ సోషల్ కార్గిల్ అంటే తెలియదు, ద్రాస్ సెక్టార్ అంటే తెలియదు, పూంచ్ అంటే తెలియదు, పుల్వామా అంటే తెలియదు. మన దేశంలో ఉన్నాయి ఎన్ని, న్యూయార్క్లో జలపాతం ఉందని తెలుస్తుంది. కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే బాధ్యత ప్రజల మీద, ఈనాటి యువత మీద ఉంది. ఆ యువత తప్పనిసరిగా సాఫ్ట్వేరే కాదు, మీకు ఒక మంచి అవకాశం ఉంది, ఆర్మీకి వెళ్ళండి, నేవీకి వెళ్ళండి, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళండి. అందుకనే మా సైనిక సంక్షేమ శాఖ, మా డైరెక్టర్ కన్నా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మేము ఎవ్రీ 6 monthsకి 1 yearకి ఒకసారి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎలా చేరాలి, మన స్టేట్ గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తుంది ఎక్స్క్రేషన్ కింద, వాళ్ళ పేరెంట్స్కి ఎవరైతే ఎన్డీఏలో చేరతారో కరెక్ట్గా ఆ దృష్టితోనే మేము ఒక రోజంతా కూడా వర్క్షాప్ చేసి వాళ్ళని పిలిచి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో 100 మందిని వాళ్ళ స్కూల్స్ అనేది ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత 200 మందిని కూర్చోబెట్టి ఎన్టీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి రోల్ మోడల్గా వాళ్ళకి చూపిస్తాం. మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఎలా చదివారు, ఏ విధంగా చదివారు, ఏ విధంగా అప్రోచ్ చేయారు అనేటువంటిది వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు చేసుకోండి. ఇట్లాంటిది మేము 5-6 years చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 10 మంది అక్కడ నిలబడి యువకులు, నిన్న మొన్న సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇండియాలో, వాళ్ళు ఆ పిల్లలు చెప్తుంటే ఎంత హ్యాపీగా వాళ్ళు క్వశ్చన్ కూడా వేస్తుంటారు. వీళ్ళు కూడా చెప్తుంటారు, మేము ఎంత కష్టపడ్డాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం. కొంతమంది కమిషన్ కూడా అయ్యారు, ఆ కమిషన్ అయిన వాళ్ళు కూడా వస్తుంటారు అన్నమాట, వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తుంటారు. ఈ సందర్భంలో నేను చెప్పాల్సింది ఒకటే, మీకు సాఫ్ట్వేరే కాదు, ఇక్కడ హార్డ్వేర్ కూడా ఉంది. అంటే ఆర్మీ కూడా ఉంది, ఆర్మీలో కష్టపడాలి. కానీ ఇక్కడ కూడా
యూఎస్ మీకు ఫారిన్ టూర్స్ కూడా ఉంటాయి. ఇక్కడే చేయాలి సార్, మేము ఇక్కడ సాఫ్ట్వేర్ అయితే అమెరికా వెళ్ళాలి సార్. దీంట్లో కూడా యునైటెడ్ స్టేట్స్ కానీ ఐక్యరాజ్య సమితి పిలుస్తుంది కదా, వీళ్ళు కూడా వెళ్ళొచ్చు, వీళ్ళ అభివృద్ధిని బట్టి వెళ్ళొచ్చు. దీనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చిన వాడు లీడర్గా ఎదుగుతాడు, లీడర్గా బయటకు వస్తాడు. కాకపోతే సివిల్ లైఫ్లో అడ్జస్ట్ కావడం కొంత టైం పడుతుంది. వీఆర్ సైనిక సంక్షేమ శాఖ మా బాధ్యత వాళ్ళని సివిల్ లైఫ్లో సెట్ చేయడం. మేము తీసుకుంటాం, వాళ్ళు బ్రిడ్జ్ లాగా ఉంటాం. అటు ఆర్మీ నుంచి వచ్చేసి సివిల్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండి మొత్తం వాళ్ళకి వచ్చిన సమస్యలను తీస్తాం. Very good, sir. Sir, one more question, sir. The ex-serviceman who is not eligible for pension, what the benefit central government or state government is giving for them? ముఖ్యంగా పెన్షన్ ఎందుకు ఉండదు, చాలా మందికి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఏంటంటే పెన్షన్ ఎందుకు ఉండదు, వాళ్ళు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేసి ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోవడం, తల్లిదండ్రులు ఆరోగ్యం లేకపోవడం, ఇది ఒక్కటే కొడుకు వచ్చి అనుకోవడం వల్ల ఏదో సందర్భంలో వాళ్ళు ఇంటి చేస్తుంటారు. 10 సంవత్సరాలు చక్కగా జాయిన్ చేస్తారు. 10 సంవత్సరాలు దే ఆర్ అన్న జాబ్ బోర్డర్లో పనిచేస్తారు. తల్లిదండ్రులు ఉన్నవాడిని కన్నవాడిని ఉన్న ఊరిని వదిలిపెట్టి అక్కడ పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత ఏదో ఇంట్లో అనివార్య పరిస్థితులు అంటే ఎక్స్ట్రీమ్ కంపాషనేట్ లోన్స్ అంటాం వాళ్ళు. అది దానివల్ల వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళు 15 సంవత్సరాలు దాటితే వాళ్ళు పెన్షన్ వస్తుంది రూల్ ప్రకారం. జవాన్స్ అయితే, ఆఫీసర్స్ అయితే 20 సంవత్సరాలు చేయాలి. అట్లాంటి వాళ్ళు అప్పట్లో వాళ్ళకి ఎంగేజ్లో తెలియదు. వాళ్ళు ఎంత ఉంటుంది, 25 to 30 ఉంటుంది అంతే ఏజ్. అది తెలియదు. ఇప్పుడు తెలుస్తుంటే వాళ్ళకి 1987 కంటే ముందు ఎవరైతే పెన్షన్ లేకుండా డిశ్చార్జ్ అయ్యారో వాళ్ళు ఎక్సైజ్మెంట్ కింద ట్రీట్ చేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా వాళ్ళ పెన్షన్ రాదు. కాబట్టి నెలకు 4,000 రూపాయలు కేంద్ర సైనిక బోర్డు నుంచి ఇస్తాం. నెలకు 4,000 రూపాయలు ఇస్తాం. 1 2 వాళ్ళకి చారిటబుల్ ట్రస్ట్ కానీ, కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్ కానీ, ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళకు కూడా కొంత డబ్బులు ఇవ్వండి, వాళ్ళు కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వండి చెప్తాం. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు చేసిన వాళ్ళకి కూడా మెడికల్ ఫెసిలిటీ ఇచ్చింది ECHS అంటాం, ఎక్స్-సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, విచ్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ సే. బికాస్ వాళ్ళు ఆ ఎంపైరల్ హాస్పిటల్ అంటే అపోలో కావచ్చు, కే కావచ్చు, యశోద కావచ్చు, ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్ టు 20 lakhs నో ప్రాబ్లం, అప్ టు 50 lakhs నో, దెర్ ఇస్ నో బార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ వెరీ గుడ్ స్కీమ్ ఫర్ ది ECHS. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ లేదు, వీళ్ళకి 3 లక్షలే బార్ పెడతారు, CGSలో కొంత బార్ పెడతారు. కానీ వేరే ఇఫ్ యూ గో టు ది ECHS there is no bar. In emergency conditions you can directly go to the empaneled hospitals, corporate hospitals. First of all అయితే ఫస్ట్ మీరు ఉపాధికి వెళ్ళాలి, అక్కడ రిఫరల్ చేయించుకొని వెళ్ళాలి. ఇది అంటే ఈ యొక్క మెడికల్ ఫెసిలిటీ వీళ్ళకి వచ్చేసరికల్లా గవర్నమెంట్ నాన్ పెన్షన్స్కి 90% రియంబర్స్ సీరియస్ డిసీజెస్లో, సీరియస్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, హార్ట్, లంగ్స్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్, ఇట్లాంటి వాటికి 90% ఆఫ్ ది అమౌంట్ విల్ బి రియంబర్స్డ్ బై ది కేంద్ర సైనిక బోర్డ్. ఈ లిస్ట్లో నాట్ సీరియస్ డిసీజెస్ ఓన్లీ 30,000 rupees will be reimbursed by the state. ఈ 1992లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. హిమాచల్ ప్రదేశ్లో పర్వాము టింబక్కు దగ్గర ఒక ఎయిర్ కార్ వెళ్తూ ఉంటుంది. సడన్గా అది బ్రేక్ డౌన్ అయింది. దాంట్లో చిక్కుపోతారు ఆ ఎయిర్ కార్లో ఉన్నట్టు, అంటే ఏమంటారు రోప్ వే, ఆ రోప్ వే మధ్య చిక్కుపోతారు. సడన్గా బ్రేక్ డౌన్ అయింది. వాళ్ళు ప్రార్థిస్తారు హిందూ దేవుడిని, అంతా హిందూ దేవుడిని, నాకు హనుమంతుడు, రాముడు, వాళ్ళని నన్ను కాపాడండి వస్తూ ఉంటారు. ఆ టైంలో ఆర్మీ దాన్ని గమనించి ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ ఫెల్సీ మేజర్ అని చెప్పేసి ఒక పార్సీ అన్నారు. ఫ్లైట్ చెక్ వచ్చేస్తుంది, చెప్పారు వచ్చేసి దాంట్లో ఫస్ట్ పారా కమాండో దిగుతాడు. అతనే కెప్టెన్ ఇరాక్ కోసం, ఈజ్ అ క్రిస్టియన్. ఆ కారు ఎయిర్ కార్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించి బయటకు తీసుకొస్తారు. అంటే ఒక పార్సీ అతను, ఒక క్రిస్టియన్, ఒక హిందువులు దేవుడిని ప్రార్థిస్తే వచ్చి కాపాడింది ఒక క్రిస్టియన్, ఒక పార్సీ అతను. అంటే ఇక్కడ అందరూ సమానమే. అంటే హిందువులు హిందూ అని కానీ, క్రిస్టియన్ అని కానీ, పార్సీ అని కానీ, ముస్లిం అని కానీ ఎలాంటి భేదాలు లేవు ఆర్మీలో. ఇప్పటి వరకు అత్యద్భుతంగా వరల్డ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఉంది అంటే ఇలాంటి ఏమి లేకుండా, రిజర్వేషన్స్ ఇలాంటి ఏమి లేకుండా ఉంది అంటే ఒక్క ఆర్మ్ ఫోర్సెస్ మాత్రమే.
ఆ ఆర్మ్ ఫోర్సెస్ మాత్రమే నీకు అన్ని అవకాశాలు ఇస్తుంది. కులము, మతము, ప్రాంతము ఏది చూడదు. క్యాస్ట్, క్రీడ్ ఎన్ని నథింగ్ విల్ సీ. ఓన్లీ యువర్ పెర్ఫార్మెన్స్, యువర్ మెంటల్ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్గా ఉంటే ముందుకు పోతాడు శత్రువుతో పోరాటానికి వెళ్తారండి. ఎంత మోరల్గా ఎంత ఉండాలి. ఇంకొకటి కూడా ఉండాలి. ఈ 131 కోట్ల భారత ప్రజలందరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఇవ్వాలి. ఈ 130 కోట్ల మంది ప్రజలు వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి అంటే మీ అందరం మీ తరపున ఉన్నామని చెప్పేసి చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. నేను పోయినా పర్వాలేదు, నా ఫ్యామిలీ చూసుకోవడానికి ఈ 130 కోట్ల ప్రజలు ఉన్నారు అని అనుకుని ధైర్యంగా ముందుకెళ్తారు. అలాంటి సోల్జర్ మనకు కావాలి. అలాంటి సోల్జర్సే ఈరోజు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే సైన్యంలో పనిచేసి వచ్చినట్టు మాజీ సైనికులు మేము కూడా ఒకటే చెప్తాం. ఒక్కసారి లాస్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. నన్ను సార్ మీరు రావాలి ఆగస్ట్ 15కి జెండా ఎగరడానికి చీఫ్ గెస్ట్గా. నేను వచ్చి జెండా ఎగరేస్తా అయిపోతా. పెద్ద యూజ్ ఉండదు, పిల్లలు కూడా రారు. ఇంజనీరింగ్ పిల్లలు ఎట్లుంటారు, చాలా టిపికల్గా ఉంటారు. అందువల్ల నేను వాళ్ళు ఉండరండి, వచ్చి చేసేసి నేను పని చేస్తాను సార్. ఒక మీటింగ్ పెట్టండి, ఒక వర్క్షాప్ లాగా పెట్టండి. నేను ఆర్మ్ ఫోర్సెస్ గురించి చెప్తాను, ఆర్మ్ ఫోర్సెస్లో ఎలా ఉంటే చెప్తాను, దాంట్లో ఎలా జాయిన్ కావాలో చెప్తాను, ఏ విధంగా ట్రైన్ కావాలో చెప్తాను అని చెప్తే వాళ్ళు మంచిగా చేస్తారు. నేను వచ్చి జెండా వేస్తా, తక్కువ 2 సీట్లు కింద వచ్చేస్తాను. నా పర్పస్ అది కాదు. నా పర్పస్ మోటివేట్ చేయాలి. నా పర్పస్ మా సైనికుల్ని అందరూ కూడా గౌరవంతో చూడాలి అనేది నా పర్పస్. వెంటనే నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే 3 o'clockకి రమ్మంటే నేను 2 hours 5 వరకు చెప్పాను లెక్చర్స్. అందరూ వచ్చారు, కూర్చున్నారు. 10 మంది దాకా ఆడిటోరియంలో చెప్పాను. అయిపోయింది, లెక్చర్ అయిపోయింది, వెళ్తున్నాం. నేను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ కూడా తీసుకెళ్ళాను. యాక్చువల్ రైట్ పర్సన్. మేము ఇద్దరం కలిసి చెప్పాం. కలర్ థామస్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చేది మేము ఆశ్చర్యపోయాము. పోయినప్పుడు ఏం లేదు రెస్పాన్స్. వచ్చేప్పుడు వరుసగా ఒక 50 నుంచి 100 మంది పిల్లలు నిలబడ్డారు. తప్పటి కొట్టుకుంటూ వాళ్ళు పంపించారు. నిజంగా అంటే మేము వచ్చేటప్పుడు లేదు, అది కనీసం రెస్పాన్స్ కూడా రిసీవ్ కూడా లేదు. వచ్చాము, పోయాము, అంతా చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళ రుమాలు ఎక్కువ వచ్చాయి. Correct. మేము చెప్పే ప్రతి మాటకి తప్పుడు కొట్టారు. Sir, it's natural, sir. When we talk about our Indian Army, Navy, Air Force, and about the nation, तो ये automatically अपना एक जो है ना. యా అంటే మేము బయటకు వచ్చేసినాం. 10 నిమిషాలు అతనితో వాళ్ళతో మాట్లాడాము. ఛాయ్ తాగాం సార్ అంటే ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళి ఛాయ్ తాగాం. వచ్చే లోపల పిల్లలంతా అనుకున్నారట, మమ్మల్ని వీళ్ళని ఘనంగా పంపించాలి, ఘనంగా వీడుకొని ఇవ్వాలి, వీరు మాకు చెప్పింది చాలా ఉంది. మా ఉద్దేశం ఏంటంటే మేము ఒక 1000 మంది చెప్తే 10 మంది బాగుపడ్డారు చాలు. ఇంజనీరింగ్ కాలేజ్ అండి, దాన్ని ఎప్పుడు పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్ళంతా ఆ విధంగా 100 మంది నిలబడి చేతుల్లో పూలు లేవు. కానీ తప్పటితో మాకు అంతకంటే పూర్వవర్షం కానీ ఎక్కువ అనిపించింది. మాకు ఎంత తృప్తి అనిపించిందంటే నిజంగా అరే మేము ఇక్కడ నుంచి సిటీ నుంచి దగ్గర 35 కిలోమీటర్లు ఉంటుంది. అయినప్పటికీ కూడా మా సొంత ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంది. ఎందుకంటే ప్రజలు చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత ఒక అతను ఏమన్నాడు తెలుసా, తర్వాత మాట్లాడితే ఆ ప్రిన్సిపాల్ టీచర్స్ ఇప్పుడు మాజీ సైనికులు ఎవరన్నా కనపడి నేను మాజీ సైనికులు అంటే నెక్స్ట్ కూడా సెల్యూట్ కొడుతున్నాడు. Sir, one more question, and I think this is for the future of our nation. Okay, sir. Sir, what is the scope and visibility for youth to join the Indian Army, Navy, Air Force? Yeah, I can tell you one thing. The recruitment rallies అనేవేమో జవాన్స్ కోసం జరుగుతాయి. సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కానీ లేకపోతే ఎన్డీఏ కానీ ఇవి అన్నీ కూడా ఆఫీసర్స్ కోసం జరుగుతాయి. వీటిలో మీకు చెప్పాలంటే ముఖ్యంగా యువతకి నేను ఒక సందేశం ఇవ్వాలి. ఏంటంటే యువత కంపల్సరీగా ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి చక్కటి అవగాహన వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఉంటుంది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూత్ అంతా కూడా అక్కడ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఉంటుంది, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉంటుంది. మీరు డిసిప్లైన్గా ఉంటే మీ ఫ్యామిలీ డిసిప్లైన్గా ఉంటుంది, మీ పిల్లలు డిసిప్లైన్గా ఉంటారు, మీ తర్వాత వచ్చే తరం కూడా డిసిప్లైన్గా ఉంటుంది. అది నేర్పుతుంది ఆర్మీ, అది నేర్పుతుంది ఎయిర్ ఫోర్స్, అది నేర్పుతుంది నేవీ. ఆ డిసిప్లైన్ మీకు ఎక్కడా సివిల్లో దొరకదు, నేర్చుకుందామన్నా దొరకదు. ఒక్కటే ఉదాహరణ చెప్తాను, ఎంత కఠినమైనటువంటి శిక్షణ ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది అంటే అందుకని ఆర్మీ అంటారు ఫిజికల్లీ ఫిట్, మెంటల్ స్ట్రాంగ్ ఉంటారు. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి. అంటే అంత బలమైనటువంటి ఇది ఉన్నప్పుడు మాత్రమే ఆర్మీలో తీసుకుంటారు. అంటే ఈ యొక్క ఎస్ఎస్సి అంటారు,
సర్వీస్ సెలక్షన్ బోర్డ్. Yeah. ఈ ఎస్ఎస్బిని క్రాక్ చేయాలి అంటే It's very difficult. ఇట్ ఇస్ మోస్ట్ టఫెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ ద వరల్డ్. 5 days ఉంటుంది ఇంటర్వ్యూ. ఎప్పుడైనా అర్ధగంట ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుంది, గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది ఇంటర్వ్యూ. కానీ ఈ ఎస్ఎస్బి వచ్చేసరికల్లా 5 days ఉంటుంది. మీ మానసిక స్థితి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి మీ బ్యాక్గ్రౌండ్ మిమ్మల్ని మొత్తం స్కాన్ చేస్తారు. మొత్తం ఒక్క సైక్రాటిక్ మీ మానసిక స్థితి 20 సంవత్సరాల తర్వాత నా ఆర్మీలో 20 సంవత్సరాలు ఉండతాను. 20 సంవత్సరాల తర్వాత ఉండాలి అంటే నువ్వు ఆ రోజున 20 సంవత్సరాల నీ మానసిక స్థితి ఏంటి అనేటువంటి తెలుసుకుంటారు. అన్ని టెస్టులు చేస్తారు. అన్ని రకాలైన మిమ్మల్ని క్వశ్చన్ ఉంటుంది. బాగా చేసిన తర్వాత ఫైనల్గా అన్నిట్లో కూడా పాస్ అయితే అప్పుడు మిమ్మల్ని ఎస్ఎస్బి క్రాక్ బయటకు చేయొచ్చు. అప్పుడు మీరు ఒక మంచి సోల్జర్గా, ఒక మంచి ఆఫీసర్గా ఆర్మీకి కానీ నేవీకి కానీ సెలెక్ట్ కావాలపడతారు. అట్లా ఒక్కసారి ఎస్ఎస్బిని క్రాక్ చేసి ఎస్ఎస్బిలో సెలెక్ట్ అయ్యారు అంటే ఈజ్ ద జెమ్ ఆఫ్ ది గేమ్, ఇట్స్ ద క్రీమ్ ఆఫ్ ది పీపుల్. అట్లాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవడం నేను చెప్పాల్సింది. ఆ యువత కోసం మేము అప్పుడప్పుడు కూడా కాలేజీకి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తాం, మోటివేషన్ క్యాంప్స్ పెడతాం, వాళ్ళు మోటివేట్ చేస్తాం. మీరు ఆర్మ్ ఫోర్సెస్ అనేది తక్కువ చూడద్దు, అదేదో మన దేశం కోసం చేస్తున్న ప్రౌడ్గా ఫీల్ కావాలి, మన భర్త మత కోసం చేస్తున్నట్టుగా ఫీల్ కావాలి. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చాలా గర్వంగా ఉంటుంది. ఎంత గర్వంగా ఉంటుందంటే సోల్జర్ ఎప్పుడు కూడా ఎదుర్కొన్నటువంటి he does not fight with the enemy hatred. ఎన్ని శత్రువుని ద్వేషంతో అతను ఫైట్ చేయడు. తన వెనక ఉన్నటువంటి 130 కోట్ల ప్రజల కోసం అతను చేస్తాడు. ఇది అతను చేసిన విషయం. ఎందుకు అంటే ఎనిమిది శత్రువుని ద్వేషించి అతని మీద యుద్ధానికి పోవట్లేదు. అతనికి తగాదా లేదు. కానీ దేశం కోసం 130 కోట్ల మంది ప్రజలు క్షేమంగా ఉండాలి, సంతోషంగా నిద్రపోవాలి రాత్రి పూట అని అంటే ఈ ముష్కర్లు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు. అందుకని వాళ్ళ మీద దాడి చేస్తారు, కానీ అందుకని వాళ్ళ మీద గ్రాండ్ దాడి చేస్తారు, అందుకని వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. అంతేకాని వాళ్ళ మీద కోపంతోనో వాళ్ళ మీద ద్వేషంతోనో కాదు. నీ వెనకున్నటువంటి 130 కోట్ల ప్రజల కోసం అతను పనిచేస్తూ ఉంటారు. అందువల్ల మీరు దాంట్లో ఒక రకమైన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే చెప్పలేనంత. ఎందుకు అంటే ఎవ్రీడే కూడా ఒక టాస్క్, న్యూ ఛాలెంజెస్, ఎవ్రీడే. దాంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, తర్వాత రివర్ రాఫ్టింగ్ అని రకరకాలటువంటి అన్నీ కూడా దొరుకుతాయి. అందుకని యువత చూజ్ చేసుకోండి ఆఫీస్. మీరు వెళ్ళండి, ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ మీరు చక్కని అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే www.indianarmy.in వెళ్తే మీకు పూర్తిగా డీటెయిల్స్ కనబడతాయి. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు సీరియస్ ఉంటుంది, ఎప్పుడప్పుడు ఎన్డీఏ ఉంటుంది, ఎప్పుడు రిక్రూట్మెంట్ రాని సెకండరీ జరుగుతుంటాయి అనేటువంటి ఉంటుంది. మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మీరు దాంట్లో పోవడం ఒక భాగం పోయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మీకు చక్కటి పెన్షన్ ఉంటుంది, ఆకర్షణీయమైన పెన్షన్ ఉంటుంది. ఒక్క మాట చెప్తాను దీని విషయం. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎంటైర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 15 సంవత్సరాలకే ఫుల్ పెన్షన్ ఇయ్యారు. ఒక ఆర్మీలోనే 20 yearsకే ఫుల్ పెన్షన్ ఇయ్యారు. 33 సంవత్సరాలు చేస్తేనే ఫుల్ పెన్షన్ దొరుకుతుంది ఏ డిపార్ట్మెంట్లో. కానీ ఇక్కడ అట్లా ఎందుకు? వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు దేశం కోసం చేసినటువంటి పాటు, వాళ్ళు దేశం కోసం తన ఉన్న ఊరిని, కనవారిని, తల్లిదండ్రులని, స్నేహితులను వదిలిపెట్టి బోర్డర్లో మన కోసం రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికుల కోసం సైన్యంలో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఆకర్షణీయంగా ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి, వాళ్ళ పిల్లల రిజర్వేషన్ ఉంటాయి, స్కాలర్షిప్లు ఉంటాయి, హౌసింగ్ ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి, రకరకాలైనటువంటి మెడికల్, ఈసీహెచ్ఎస్ ఇలాంటి అనేక రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. కాబట్టి మీరు యువతకి నేను ఇచ్చేటువంటి సందేశం ఒకటే, మీరు ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్తో వేరే ఏ జాబ్లో చేసినా కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ రాదు. ఒక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేస్తే మాత్రమే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఆ రకమైనటువంటి ఆర్మీని మీరు ఎంచుకోండి, ఆ రకమైన డిఫెన్స్ మీరు ఎంచుకోండి. మీరు డిసిప్లైన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు డిసిప్లైన్గా ఉంటారో మీ ఫ్యామిలీ డిసిప్లైన్గా ఉంటుంది, మీ ఫ్యామిలీతో మీ పిల్లలు డిసిప్లైన్ ఉంటారు, మీ పిల్లలతో తర్వాత తరం డిసిప్లైన్గా ఉంటుంది. ఒక డిసిప్లైన్ అలవాటు పడుతుంది.
అందువల్లే ఈ రోజున సైన్యంలో పనిచేసినటువంటి రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా హెచ్ఆర్ మేనేజర్స్, అడ్మిన్ మేనేజర్స్, ఆ విధంగా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ, కార్పొరేట్స్ హాస్పిటల్ ఎంఎన్సీలో కానీ, అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ తీసుకుంటున్నారు. కారణం ఏంటి? వీళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్, వీళ్ళకు ఉన్నటువంటి హానెస్టీ, వీళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, సిన్సియారిటీ, ఇవన్నీ ఉండబట్టే వాళ్ళని తీసుకుంటున్నారు. మేము కూడా చెప్తాం, మా దగ్గరకు వస్తే ఎవరన్నా సార్ మాకు ఒక 2 మాజీ సైనికులు కావాలి సార్, మా దగ్గర పెట్టుకుంటాం. దేని పెట్టుకుంటారు? ఎంత ప్యాకేజ్ ఇస్తారు? డబ్బులు ఎంత ఇస్తారు? మా వాళ్ళు ఇట్లా ఉంటారు. వాళ్ళు 10,000 ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మేము చెప్పిన తర్వాత 5,000 ఇవ్వడానికి. వెరీ గుడ్ సార్. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ గురించి మనకు తెలియదు. మన ప్రొడక్ట్ని మనం చెప్పుకోవాలి, మన మాజీ సైనికులు చెప్పుకోవాలి. నేను అప్పుడప్పుడు కొంతమంది ఇండస్ట్రీస్లో కానీ, ఇప్పుడు టెక్ మహీంద్రా లాంటి కొన్ని కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళతో డిస్కస్ చేస్తాను. సార్ మా మాజీ సైనికులు ఇట్లా అంటారు. మీరు ఈ రోజున ఒక వ్యక్తిని, ఒక మామూలు డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని పెర్ఫార్మెన్స్కి మా మాజీ సైనికుడు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఆ టెక్నికల్ని 20 సంవత్సరాలు అదే పని చేస్తాడు. మీరు కంపేర్ చేయండి. అతను బీటెక్, ఎంటెక్లు, బీటెక్లు ఏది చేసినా కానీ మా వాడు డిప్లొమాతో సరికాదు, విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో అతనికి సరికాడు, సరి తూగలేడు, సరి కావాలన్నా కాదు. అట్లాంటి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అతనికి. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని మీరు తీసుకోండి, మా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి మీరు అని ప్రైవేట్ కంపెనీలు ఎన్నో కంపెనీలు నేను అప్రోచ్ అవుతుంటాను, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాను. మన మాజీ సైనికుల గురించి ఎక్కువ తెలియదు బయట వాళ్ళకి. ఇట్లా ఉంటారా సార్? ఇప్పుడు ఉదాహరణ చూస్తే బాంబ్ స్క్వాడ్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు మహా అంటే ఒక అడుగు లోపుతున్నటువంటి బాంబునే చూడగలుగుతారు. మన సైనికులు కాదు, 6 అడుగులు లోతున్నా చూస్తారు, 10 అడుగులు లోతున్నా చూస్తారు. బాంబు 10 అడుగులు లోతు పెట్టినా కానీ చూడగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకు టెక్నికల్ ఉంది వాళ్ళకి. అంటే అంత అత్యద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి మాజీ సైనికులు, సైన్యంలో పనిచేసిన వాళ్ళు, ప్రొఫెషనల్గా వాళ్ళు ఒక ట్రేడ్లో తీసుకుంటే ఆ ట్రేడ్ 20 సంవత్సరాలు అదే పని చేస్తారు. ఎంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే మీరు ఈ రోజున ఒక బీటెక్ మనిషిలో, ఎంటెక్ మనిషిలో తీసుకుంటే ఎంత జీతం ఇస్తారో అంత వాడికి ఏంటి, వాళ్ళకంటే ఎక్కువ చూపిస్తారు. మీ వాళ్ళు 3-4 మా ఒక్కరు సమానం చెప్తారు. ఈవెన్ సెక్యూరిటీ పరంగా వచ్చిన సెక్యూరిటీ గార్డు కూడా అసలు నిద్రపోడు. దానికి ఒక్కటే ఉదాహరణ చెప్తాను. నేను నల్గొండలో పనిచేసేటప్పుడు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్ పోస్ట్ పంపించాను 10 లెక్చర్స్. వాళ్ళు ఒక పక్కన సెలెక్ట్ చేసుకుంటారు. సెలక్షన్ ఆర్డర్ చేసి కొంచెం ఆయన నా డ్యూటీ ఏంటి సార్ అడిగి, వాచ్మెన్ అబ్బా ఇది డ్యూటీ అని ఏంటి, ఎప్పుడు పని చేయాలి, ఇప్పుడు రావాలి, ఇప్పుడు జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్కి ఎప్పుడు ఉంటాయి మార్నింగ్ 10:30 to 5, దట్స్ ది టైమ్స్. వాచ్మెన్ డ్యూటీ ఏంటి, ఈవినింగ్ 4:30కి రావాలి, మార్నింగ్ 10:30కి వచ్చిన తర్వాత హ్యాండ్ చేసి. అదేంటి సార్ అంటే ఎన్ని గంటలు అవుతుంది సార్? మార్నింగ్ ఈవినింగ్ 4:30 to మార్నింగ్ 10:30 అంటే దగ్గర 8 + 6 14 అవర్స్. నాకు మీరు ఇచ్చేది 8 అవర్స్కే డ్యూటీ కదా, నాకు 14 అవర్స్ ఏం చేయాలి డ్యూటీ సార్? అదేంటయా మీరు నిద్రపోవచ్చు, సాయంత్రం కూడా ఏముండదు, ఇక్కడ ఏముండదు, వాచ్మెన్ ఉంటుంది, ఆఫీస్ అయితే 4 నిమిషాలు పక్కన పడుకోవచ్చు. నేను పడుకోను సార్, 14 గంటలు లేచి నిలబడతా అక్కడ. నా డ్యూటీ 14 గంటలకు నా డబ్బులు ఇస్తా అంటే ఉంటా. అట్లా ఇవ్వడానికి కుదరదండి. స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చేది, వాచ్మెన్కి ఇచ్చేది ఇదే ఫిక్స్డ్ శాలరీ. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా 8 గంటలు ఎక్కువ పనిచేయాలండి. మీరు ఎలా చేస్తారు? నా దగ్గర వచ్చారు సార్, మీ ఆత్మీయత గారు. సమాజంలో అవేర్నెస్ లేదు. సమాజంలో వాళ్ళ గురించి చెప్పే నాలుగు లేడు. వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి ప్రే చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి సభలు పెట్టాలి, వాళ్ళ గురించి సమావేశాలు పెట్టాలి. అప్పుడే వాళ్ళ యొక్క గొప్పతనం తెలుస్తుంది, వాళ్ళ గ్రేట్నెస్ తెలుస్తుంది ప్రజలకు. అంతేగాని ఏదో తింటారు, ఏదో ఉంటారు, ఏదో లిక్కర్ తీసుకుంటారు అనేటువంటిది కాదు. వాళ్ళకి రెండో కోణం ఉంది. మీరు ఒకవైపే చూస్తున్నారు, రెండో కోణం చూడటం లేదు. రెండో కోణంలో వారు పడేటువంటి కఠోరమైన శ్రమ ఎంత ఉంటుందో మీకు తెలియదు. 24 అవర్స్ వాళ్ళ జాబ్. ఇలా బోర్డర్లో కంటికి రెప్పలా చూసుకుంటారు మన దేశాన్ని, మన ప్రజల్ని, మనల్ని. అలాంటి వాళ్ళని మనం ఎంత గౌరవంగా చూడాలి. అది ఆ గౌరవం అనేది డబ్బులు ఇచ్చి కొట్టుకుంటూ వచ్చేది కాదు. వాళ్ళు తన ఇంటిని, పిల్లవాళ్ళని, తన వాళ్ళని వదిలిపెట్టి. एज आई नो कि जो एसपीओज रहते हैं, स्पेशल पुलिस ऑफिसर आर एनरोल्ड आर्मी, नेवी, एयरफोर्स फ्रॉम द डायरेक्शन ऑफ गवर्नमेंट थ्रू रीजनल सैनिक वेलफेयर ऑफिसर.
बट सर हियर आप एनरोलमेंट के लिए उनको अप्रूव करके दे देते हो, सब दे देते हो, बट द गवर्नमेंट इज प्लेइंग विद दैट. Thing is that they are not getting the salary regularly. They are getting the salary after 2 months, 3 months. Yeah, Huh? I know. Sir, one more thing. And the government, when they are asking the salary, the government is saying we are not having the fund. But if the government is not having fund to issue the salary to the special police officers of the Telangana state, how the regular police officials are getting the salary? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఎస్పీఓ అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్. సో దీని ఫార్మేషన్ ఎట్లా జరిగిందో మీకు తెలుసుకోవాలి. 2007-8లో గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచనకు వచ్చింది. ఏమని అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా అనే ఒక నామకరణంతో కొంతమంది మాజీ సైనికులు మనం తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ సిటీలో ఉన్నటువంటి చాలా పోలీస్ స్టేషన్లలో మెన్ తక్కువ ఉన్నారు, కానిస్టేబుల్స్ మెన్ తక్కువ. కాబట్టి వీళ్ళని తీసుకొని వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజున స్టార్ట్ చేశారు. ఒక జీవో ఇచ్చారు. ఏమని, మాజీ సైనికులను తీసుకోవాలి, వాళ్ళకి కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అమౌంట్ అంటే టోటల్లీ ఫిక్స్డ్ అమౌంట్ కింద 10,000 ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేశారు. తీసుకున్న తర్వాత అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంది. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నట్టుగా రెగ్యులర్ కానిస్టేబుల్కి ఎస్పీఓకి తేడా ఏంటి అంటే, ఈజన్ రెగ్యులర్ ట్రెజరీ బిల్ ద్వారా జరుగుతుంది. ఇతనికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాం. అంటే గవర్నమెంట్ కొంత గ్రాంట్ చేస్తూ ఉంటుంది డబ్బులు, ఆ డబ్బుల్లోంచి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఇచ్చేటువంటి కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, డీసీపీ కానీ, ఏసీపీ కానీ, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా రెగ్యులర్ బిల్స్ వస్తాయి. వీళ్ళకి వచ్చే వరకు ఏమవుతుందంటే సప్లిమెంటరీ బిల్లోనే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సప్లిమెంటరీ కాకుండా వీళ్ళకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పేసి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తేనే వాళ్ళు క్లెయిమ్ చేయాలి. కాబట్టి కొంత డిలే జరుగుతున్నమాట వాస్తవం. కానీ తప్పనిసరిగా 3 నెలలకైనా సరే ఒక సాగుతుంది. ఈ ఎస్పీఓలు చాలా ఎఫెక్టివ్గా అండ్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు ప్రతి స్టేషన్లో. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అని అంటే నీకు చెప్పాలో తెలియదు, కానీ పోలీసుల కంటే కూడా వీళ్ళ పాత్రే అమోఘంగా ఉంటుంది. వీళ్ళు ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా కొంత భయపడుతున్నారు. వీళ్ళ హానెస్టీ, వీళ్ళ సిన్సియారిటీకి తట్టుకోలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 20,000 రూపాయలు ఒక్కసారి డబల్ చేసేసి 20,000 ఇస్తున్నారు. మాజీ సైనికులు ఎవరు వచ్చినా ఎస్పీఓ తీసుకోవడానికి రెడీ ఉన్నారు. అందరికీ జాబ్స్. కాకపోతే ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ యొక్క బడ్జెట్ ఉంది. కాబట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బుని శాంక్షన్ ఇచ్చిన బడ్జెట్ అలాట్మెంట్ మాత్రమే వెలిగించాల్సి. కాబట్టి కొంత డిలే జరుగుతున్నమాట వాస్తవం. కానీ వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోవు. 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 3 నెలల తర్వాత డబ్బులు మొత్తం వచ్చేస్తుంది. ఒక పైసా కూడా గవర్నమెంట్ బాకీ ఇవ్వదు. దట్ వాజ్ లైక్ ఎన్ ఇష్యూ. కొంతమంది మాజీ సైనికులు ఈ దృష్టి మా దృష్టి తీసుకొచ్చి రావడం జరిగింది. మేము కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ దగ్గర కొంచెం చూసుకుంటూ ఇంకా ముందుగా ఇస్తుంది. కానీ ఇస్తున్న మన వాస్తవం మొత్తం ఇస్తారు. 1 నెల కూడా వాళ్ళకి బాకీ ఉంటుంది. Sir, one more question, sir. Those who are they are on the temporary basis. Yeah, contract basis. So, is there any approval is going on or any requisition from the regional Sainik welfare officer you are for the permanent? అది పర్మనెంట్. జనరల్గా కాంట్రాక్ట్ బేసిస్లో పర్మనెంట్ చేయడానికి గవర్నమెంట్ కొంత సుముఖంగా ఉన్నమాట వాస్తవం. అది లెక్చరర్లు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు. అంటే గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళు చెప్పు కాంట్రాక్ట్ వాళ్ళని కూడా వెరిఫై చేస్తారు. దాంట్లో ఎస్పీఓలు కూడా తీసుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ మన మాజీ సైనికుల అసోసియేషన్ నుంచి వస్తున్నది. అది కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. నాకు తెలిసినందుకు కనీసం కొంత కానిస్టేబుల్లో ఎస్పీఓస్గా పనిచేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. వాళ్ళకు కొంత రిజర్వ్ ఎస్పీఓలో పనిచేస్తే వాళ్ళకు 5 మార్కులు లేదా 10 మార్కులు వేస్తే వాళ్ళకు వెయిటేజ్ పెరుగుతుంది. డిఫరెంట్గా వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారు. వాళ్ళందరినీ డైరెక్ట్గా పర్మనెంట్ చేయలేకపోయినా గవర్నమెంట్ కనీసం ఈ చర్యను తీసుకున్నట్లయితే గవర్నమెంట్ డిఫరెంట్గా మాజీ సైనికులను ఆలోచిస్తారు. ఈ ఎస్పీగా పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పనికి ఇంతకాలం పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పనికి కొంత సార్థకత ఉందనుకుంటారు.